లిటరలీ ఈ మూవీ చూస్తున్నంత సేపు నా ఫీలింగ్ అయితే ఇదే. ఎప్పుడెప్పుడు ఆడియన్స్ ని బయటికి పంపించేద్దామా అనేలా తీశారు ఈ మూవీ. నా వరకు ఇది ఒక అవుట్డేటెడ్ రొటీన్ కమర్షియల్ సినిమా. ఒక సాహసం, ఒక్కడున్నాడు లాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేసిన గోపీచంద్ ఇలా ఫ్యూ ఇయర్స్ నుండి ఒక రొటీన్ ఫార్మాట్ కి స్టిక్ ఆన్ అయిపోయారు. మేబీ ఫ్లాప్స్ పడుతున్నాయని భయమో లేక ఈ జోనరే మనకి సేఫ్ అని అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఈ మూవీ కూడా గోపీచంద్ గారి కెరీర్ లో ఒక బ్యాడ్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకా మూవీ ప్లాట్ కోసం మాట్లాడితే మహేంద్రగిరి అనే ఒక ఊరు, అందులో ఉన్న ఒక మిస్టీరియస్ టెంపుల్, ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయిన ఒక సిన్సియర్ కాప్ భీమాకి ఆ టెంపుల్ కి ఉన్న లింక్ ఏంటి, భవానీ అనే విలన్ అక్కడ జరిపిస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ ని భీమా ఎలా తెలుసుకున్నాడు, ఎలా కాపాడాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ ఒక ఇంట్రెస్టింగ్ మైథలాజికల్ నరేషన్ తో స్టార్ట్ అవుతుంది. ఆ 10 minutes బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది మన హీరో ఎంట్రీ అండ్ అక్కడ ఒక ఫైట్ అండ్ ఒక సాంగ్. ఆ సాంగ్ కొరియోగ్రఫీ కూడా ఎక్కడో చూసామే అన్నట్టు ఉంటుంది. ఇంకా అక్కడ నుండి ఇంటర్వెల్ వరకు అన్బేరబుల్ అనిపించింది నా వరకు. వెన్నెల్ కిషోర్ కామెడీ అండ్ హీరోయిన్ లవ్ ట్రాక్ మొత్తం ఫోర్స్డ్ గా ఉంటుంది. ఎక్కడ మినిమం ఇంట్రెస్ట్ కూడా రాదు చూడడానికి. అదే రొటీన్ డైలాగ్స్, అదే రొటీన్ స్టోరీ, అవే రొటీన్ కామెడీ ట్రాక్స్ తో లాగేశారు. అసలు ఫ్రాంక్ గా మాట్లాడాలంటే మూవీలో మొత్తం మెయిన్ స్టోరీ 30 minutes ఉంటుంది. మిగతా సినిమా అంతా ఫిల్లర్స్ తో నింపేశారు. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ కొంతవరకు పర్లేదు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ లో వస్తుంది ఫ్లాష్ బ్యాక్. నాకైతే మోస్ట్ క్రింజ్ మ్యాక్స్ అనిపించింది. అక్కడ కూడా అన్నెసెసరీగా ఫోర్స్డ్ వేలో కామెడీని ట్రై చేశారు నరేష్ గారితో, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ అది కూడా లేదు. నాకైతే ఫుల్ గా బోర్ కొట్టింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలా కమర్షియల్ ఫిలిమ్స్ లో విలన్ ని ఎందుకు స్టార్టింగ్ లో చాలా హంబుల్ గా ఊరికి మంచి చేసే వాళ్ళు చూపిస్తున్నారని, ఇప్పుడు ఈ అవుట్డేటెడ్ ట్విస్ట్ ని కూడా ఒక సూపర్ ట్విస్ట్ అని మనం అనుకోవాలనా? దీనికి ఆన్సర్ ఆ డైరెక్టర్ చెప్పాలి. మనకైతే అర్థం కాలేదు. ఇంకా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ లేపడానికి చాలా ట్రై చేశారు విత్ మాస్ ఫైట్స్, బట్ అప్పటికే పేషెంట్ డెడ్ అండి. పెర్ఫార్మెన్సెస్ కోసం మాట్లాడాలంటే గోపీచంద్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఆ లుక్ రీసెంట్ టైమ్స్ లో బాగా సెట్ అయింది. మాల్విక ఓన్లీ సాంగ్స్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ లో చాలా క్రింజ్ వేలా యాక్ట్ చేసింది. వెన్నెల్ కిషోర్ కామెడీ ట్రై చేశారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా నాజర్ అండ్ విలన్ రోల్స్ ఓకే అనిపించాయి. టెక్నికల్ గా డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బ్యాడ్ గా ఉంది. సాంగ్స్ ఎక్కలేదు. రవి బర్సూర్ బీజిఎం కేజీఎఫ్ తర్వాత ఇంకా క్లిక్ అవ్వలేదు అనిపించింది. మరీ అంత బ్యాడ్ గా లేదు, బట్ ఓకే. ఫైట్స్ ఓవర్ బోర్డ్ ఉన్నాయి కొన్ని సీక్వెన్సెస్ లో. ఓవరాల్ గా ఈ భీమా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. తీసుకున్న మైథలాజికల్ ఆస్పెక్ట్ ని ఇన్ డెప్త్ గా ఇంట్రెస్టింగ్ గా చూపించి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. మాస్ కమర్షియల్ ఫిల్మ్స్ చూసే వాళ్ళకి కొంచెం నచ్చే ఛాన్స్ ఉంది. నేనైతే ఓటీటీలో కూడా రికమెండ్ చేయను. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.